నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేసేద్దాం. రాజు గారు వెల్కమ్. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. ఆహా ఏమి రుచిలో ఏమిటా ఆహా అనిపించే రుచి? ఈరోజు ఒక లక్నో స్పెషల్ చేస్తున్నానండి, మలాయ్ మక్కన్. మలాయ్ మక్కన్ ఇది స్వీటా హాటా? స్వీటే, స్ట్రీట్లో ఎక్కువ దొరుకుతుంటుంది, అక్కడ స్ట్రీట్ ఫుడ్స్లో అక్కడ ఫేమస్ అండి ఇది మలాయ్ మక్కన్. ఎస్, మలాయ్ మక్కన్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మలాయ్ మక్కన్కి కావాల్సిన పదార్థాలు: మలాయ్ అరకప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పిస్తా కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, యాలకుల పొడి 1 టీ స్పూన్, బాదం పప్పు కొద్దిగా, కేవరా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు. కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో దీనికి కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుందండి. సో మలై, ఓకే, అలాగే ఫ్రెష్ క్రీమ్. సో ఇది కొంచెం చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తీసుకొని చేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ అది. సో ఈ మలాయ్ మక్కన్ని నిమిషాన్ని కూడా అంటారండి. సో మరో పేరు అన్నమాట. ఎస్ అండి. సో ఇది లక్నో, సో కాన్పూర్ అలాగే యూపీ మొత్తంలో చేసుకుంటూ ఉంటారండి ఇది. ఓకే. సో యాక్చువల్గా చూస్తుందంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఒకరోజు ముందు పాలను బాగా మరిగిచ్చేసి, సో దాంట్లో అంటే ఈ మీగడ అంతా తీస్తారా? లేదండి, మీగడ కూడా కొంచెం యాడ్ చేసి బాగా అంటే కవంతో బాగా చిలుకుతారు. సో తర్వాత ఓవర్ నైట్ దాన్ని అలా కొంచెం ఏంటంటే, సో చలికాలంలో మంచులో బయట పెట్టేస్తే అది కొంచెం సెట్ అవుతుంది చల్లగా. కాబట్టి ఇది వింటర్ స్పెషల్ అయింది మనకు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ బాగా కవంతో చిలికేసి పై నుంచి ఏదైతే అలా మిగర్లా వచ్చేస్తుందో అది తీసేసి 3-4 సార్లు అలా సెట్ లా చేసేస్తారనమాట. ఆ సెట్ అయిందని ఆ తర్వాత ఇంకొంచెం షుగర్, తర్వాత ఫ్లేవర్స్ యాడ్ చేసేసి మనకు స్వీట్ కింద అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అన్నిటికి కూడా ప్రతి డిష్కు కొంచెం షార్ట్ మెథడ్లు కూడా వచ్చేసాయి. అవును, టైం ఏది? ఎస్. సో ఇక్కడ కూడా నేను కొంచెం షార్ట్ మెథడ్లోనే చూపిస్తున్నాను. ఓకే. ముందుగా 2 వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇవి వచ్చేసాయి. కవ్వము ఇలా చేయడం ఇవేమీ లేవు కదా. సో ఇది మంచి క్రీమీగా రావాలండి మనకు. క్రీమీగా అయిందా? ఇది కొంచెం గట్టి పడుతున్నప్పుడు కొద్దిగా కాచిన పాలండి కొద్దిగా యాడ్ చేస్తూ పడుతూ ఉండాలి. సో ఇలా మధ్యలో చేస్తుంటే మనకు అది కొంచెం పొంగినట్టుగా వస్తూ ఉంటుంది, అంటే కొంచెం ఎయిర్ గ్యాప్స్ అవన్నీ వచ్చేసి సో సాఫ్ట్గా వస్తుంది అనమాట మనకి. ఇది వరకు వాళ్ళ దగ్గర చాలా టైం ఉండేది కాబట్టి అలా చేసేవాళ్ళు. ఎస్ అండి. సో దీనికంటే ఒక సపరేట్ అంటే ఒక పర్సన్ ఉండేవాళ్ళు. సో మనకు చిలకడానికి. సో వాళ్ళ పని అదే, రోజు అలా చిలుకుతూ ఉండాలి. ఆ స్వీట్ స్పెషల్ అలా చిలుకుతే ఎంత సన్నబడతాం. సో ఇప్పటికీ ఏంటంటే అక్కడ లక్నో ఆ సైడ్లో ట్రెడిషనల్ మెథడ్లోనే చాలా మంది చేస్తూ ఉంటారు ఇంకా. సో అంటే అది ఏమంటారు, వంశపారంపర్యంగా. సో వాళ్ళ తాత చేశాడు, వాళ్ళ తండ్రి, ఇప్పుడు జనరేషన్లో కూడా చాలా మంది చేస్తున్నారు. సో దీంట్లో సరిపడా పంచదార. సో కొంతమంది పంచదార పొడి రూపంలో కూడా చేసి వేసుకుంటారండి, షుగర్ పౌడర్ లాగా. అలాగే కుంకుమ పువ్వు. ఏదన్నా చెప్పండి, పాల డిషెస్ లో ఆ సాఫ్రాన్ వేయండి, ఆ కలర్ అది. యాలకుల పొడి అండి, కేవరా ఎసెన్స్. ఎస్, మొగలి పూలు. సో ఎలాగైతే మనకు రోజ్ ఎసెన్స్ వస్తుందో అలాగే మొగలి పూలతో కూడా ఇలా ఎసెన్స్ తయారు చేస్తారండి. కేవరా ఎసెన్స్. ఎస్ అండి, దొరుకుతుంది. ఓకే. సో ఇలా ఫోమ్లా రావాలండి. ఓకే. సో ఇలా డ్రాపింగ్లా రావాలి. సో కొంచెం టైం పడుతుంది కానీ నాట్ ఎ బిగ్.
డీల్ అంటారా? బట్ కొంచెం అయితే కష్టపడాలి. అవును. కొంచెం త్వరగా అవడానికి ఏమైనా చిట్కా ఇస్తారా మాకు? సో కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే మిక్సీలో వేసి కొట్టేసుకోవచ్చు. అంటే మామూలుగా పైన మనకి మేగడ తీయాలనుకున్నప్పుడు వేస్తాం కదా, అవునవును, అలా చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం వంట సోడా, తినే సోడా ఉంటుంది కదా, అది కూడా మనం బీట్ చేసేటప్పుడు వేసుకుంటే సో కొంచెం తొందరగా ఆ ఫోమ్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకే ఓకే, కొద్దిగా బాదం, వావ్, పిస్తా. సో దీన్ని చిన్న చిన్న కటోరీలో పెట్టి ఇలా వేసిస్తూ ఉంటారా? ఎస్, మట్టి పిడతల్లో కానీ లేకపోతే ఆకులతో చేసిన చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, కటోరీస్, సో వాటిల్లో ఇస్తూ ఉంటారు. వావ్, ఓకే, మలై మక్కన్ రెడీ అండి. భలే బాగుంది కదా, ఐస్ క్రీమ్ లాగా. మనము ట్రై చేద్దాం. కొంచెం పని కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానైతే. మలాయి మక్కన్ ఎలా చేయాలో మరోసారి చూద్దాం. మలాయి మక్కన్ తయారీ విధానం: ఒక బౌల్లో మలాయి, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ బాగా చిలకాలి. ఆ తర్వాత పంచదార, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, కేవరా ఎసెన్స్ వేసి బాగా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. ఆపై తరిగిన బాదం, పిస్తాతో గార్నిష్ చేసుకుంటే మలాయి మక్కన్ రెడీ. ఓకే, సో చల్ల చల్లగా ఇది ఫస్ట్ కానిచ్చేద్దాం. ఓకే, సో కేసర్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది, అంటే కుంకుమ పువ్వు ఫ్లేవర్ కూడా బాగుందండి. ఎక్కువ వెర్రి తీపిగా లేదు, బాగుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ తో చాలా టేస్టీగా ఉంది, బాగుంది. చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్. ఎస్, అప్పుడప్పుడు అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం అంటే స్వీట్ ఐటమ్స్ కానీ డిష్లు కానీ టేస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది ట్రై చేసుకోవచ్చు. ఇలాగే చల్ల చల్లగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కాస్త ఎండలో తిరిగినట్లయితే చర్మం ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, వెంటనే ఆ ట్యాన్ అంతా కూడా పోవాలి, చర్మం బాగా తేటగా తయారవ్వాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా శనగపిండి, పెరుగు, పసుపు బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే ఆ ట్యాన్ అంతా కూడా పోతుంది, చర్మం తేటగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హలో నమస్తే, నేను మీ లక్ష్మీ వర్మని. సో మీరందరికీ నేను తెలుసు అనుకుంటున్నాను, అత్తారింటికి దారేది సీరియల్లో అరుణాదేవి క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. తెలుగు రుచి కార్యక్రమంలో మీకు ఒక మంచి వంటకం చేసి చూపించబోతున్నాను. అదేంటో చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా. ఈ రోజు నేను చూపించబోయే వంటకం పేరు ఉల్లిగారెలు. కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉల్లిగారెలు కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. సో ముందుగా నేను మినప్పప్పు నానబెట్టుకుని దాన్ని మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్లికాడలు, అలాగే సరిపడినంత జీలకర్ర తీసుకోవచ్చు, అండ్ మిర్చి కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను, అలాగే సాల్ట్. సో ఉల్లిగాడలు తయారు చేయాలంటే నూనె వేడి చేసుకోవాలి కాబట్టి నేను ఆయిల్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ కూడా సరిపడినంత, మనకి ఎంత కావాలో ఆల్రెడీ తెలుసు కాబట్టి అంత ఆయిల్ పెట్టుకున్నాను. నూనె వేడెక్కుతుంది. ఈ లోపు మనం ఇక్కడ ఏదైతే పిండి ఉందో దాంట్లో ఉల్లికాడలు, జీలకర్ర, అలాగే మిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఎంత యాడ్ చేసుకోవాలో అంటే మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దానికి సరిపడగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా గారెలు చేస్తూ ఉంటారు. సో ఉల్లికాడలు యాడ్ చేసుకుందాం మినప్పిండిలో. మినప్పిండి మిక్స్ చేసుకునేటప్పుడు గారెలకి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం లూజ్ అయినా కానీ గారెలు అనేవి సరిగా రావు. అందుకనేసి కరెక్ట్గా మనం వాటర్ వేసినప్పుడు కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలన్నమాట. మినపప్పులో ముందుగా నేను ఉల్లికాడలు యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కూడా చాలామంది కొంచెం ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం అంటే డైజెషన్ బాగా అవుతుంది. అందుకే జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సరిపడ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ సరిపడగా యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా కొంచెం మంది ఎక్కువ స్పైసీ తింటూ ఉంటారు, చాలామంది తక్కువ తింటూ ఉంటారు కాబట్టి మనకి నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అండ్ లాస్ట్లో
ఇది మాత్రం ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవద్దు, కరెక్ట్గా సరిపడగా వేసుకోవాలి, లేదంటే అస్సలు తినలేమన్నమాట. సో ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి. మనం గారెల పిండికి ఎలాగైతే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి. సో నాకు తెలిసి అందరూ రోజు అత్తారింటికి దారేది సీరియల్ చూస్తున్నారు అనుకుంటున్నాను. సో నా క్యారెక్టర్ పేరు వచ్చేసి అరుణాదేవి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి నేను న్యూస్ రీడర్గా చేశాను అండ్ ఇప్పుడిప్పుడు యాక్టింగ్ సైడ్ వచ్చాను. సో చాలామంది నా క్యారెక్టర్ని లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతిరోజు కూడా చూస్తూ ఉండండి అత్తారింటికి దారేది సీరియల్. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కింది. సో ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలంటే కొంచెం పిండి తీసి టెస్ట్ చేద్దాం. సో చాలామంది ఇలా చేతులు పెట్టి అట్లా చూస్తూ ఉంటారు. ఆ హీట్ ఒక్కొక్కసారి మన హ్యాండ్కి తగిలి హ్యాండ్ కూడా కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం పిండి అందులో వేస్తే అది హీట్ ఎక్కిందో లేదో మనకి ఇప్పుడు తెలుస్తుంది. చూడండి. సో పిండి మొత్తం కలిపేసాం మనం. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా మనం ఎలాగైతే గారెలు వేసుకుంటామో ఇప్పుడు అలా గారెలు వేసుకుందాం. సో ఇప్పుడు గారెలు వేద్దాం. నేనైతే అరిటాకు మీద వేస్తున్నాను. గారెలు వేసే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా హ్యాండ్తో కూడా వేసేస్తారు, అట్లా కూడా వేయచ్చు. చాలామంది గారెలు అనేవి చిన్నగా వేసుకుంటారు, చాలామంది చాలా పెద్దగా వేస్తూ ఉంటారు. సో మనకి నచ్చినట్టు మనం వేసుకుందాం. నేనైతే చిన్న గారెలు వేస్తున్నాను. సో చూసారు కదా, గారెలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. గారెలు వేయడం మాత్రం చాలా కష్టం అండి, అది కరెక్ట్గా రావాలి, లేదంటే కనుక చూడ్డానికి బాగోదు. సో ఫస్ట్ టైం నేను గారెలు చేసినప్పుడైతే ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ అన్నట్టు ఉండేమాట, అస్సలు కరెక్ట్గా వచ్చాయి కాదు. తర్వాత మెల్లగా ట్రై చేస్తూ ఉన్నాను. చాలామంది హ్యాండ్కి పిండి తీసేసుకుని డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు, కొంచెం మంది అరిటాకు యూజ్ చేస్తుంటారు. బట్ ఏదైనా కానీ కరెక్ట్ షేప్ వస్తేనే గారెలు అనేవి చూడడానికి బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. సో నేనైతే బాగానే ట్రై చేశాను అనుకుంటున్నాను. సో ఉల్లికాడ గారెలు గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి అన్నమాట. ఇంకా తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం. ఉల్లిగారెలు రెడీ అయిపోయాయి. మరి ఇంకెందుకు లేట్, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఉల్లిగారెలు తయారీ విధానం. ముందుగా మినపప్పు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెంగా తీసుకుని చేత్తో గారెల్లాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఉల్లిగారెలు రెడీ. సో నేను చేసిన ఉల్లిగారెలు టేస్ట్ చేయడానికి రాజుగారు రెడీగా ఉన్నారు. సో మరి టేస్ట్ చేయమని అడుగుదాం. రాజుగారు, ఉల్లిగారెలు రెడీ అయినాయి, ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. సో కలర్ చాలా బాగా వచ్చింది. సో ఈ కలర్లో అయితే మనకు బాగా మంచిగా వేగినట్టు. ఓకే. అంటే మీరు ఉల్లి కాడలు వేశారు కదా, అవును. సో అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మామూలు ఉల్లిపాయలకు దీనికి కొంచెం టేస్ట్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, బాగుంది. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అవన్నీ వేస్తారు కాబట్టి సూపర్గా ఉందండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అంతా కూడా బాగా మంచి కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. వెల్కమ్. సో ఉల్లిగారెలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయని రాజుగారు చెప్పారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వేపుడు కూరలు చేసుకునేటప్పుడు కాస్త ఆయిల్ ఎక్కువైందనుకోండి, కొద్ది మోతాదులో శనగపిండి కనుక వేసుకున్నట్లయితే ఈ ఎక్కువైన ఆయిల్ అంతా కూడా శనగపిండి పీల్చేసుకుంటుంది, కూర టేస్టీగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్లో ఏం చేయబోతున్నారు? సత్తుపిండి తెలుసు కదండి. అవునండి. సో దాంతో పరోటా చేస్తున్నాను. సత్తు పరోటా. సత్తు పిండితో పరాటా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, నేను చూపిస్తాను. అరే వా, విన్నారు కదా, సత్తు పరాఠా నేర్చుకుందాం.
కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం. సత్తు పరోటాకి కావాల్సిన పదార్థాలు: సత్తుపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వాము 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కలౌంజీ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయో. సో స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో మెయిన్గా ఏంటంటే ఈ డిష్ వచ్చేసి మనకు బీహార్ సైడ్ అండి. ఓకే, సో ఎక్కువ పరోటాస్ దాంట్లో ఈ సత్తుపిండి అది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అసలు సత్తుపిండి అంటే దేంతో చేస్తారు చెప్పండి? మెయిన్గా రకరకాల పప్పులతో చేస్తూ ఉంటారు. బేసిక్ వచ్చేసి ఈ వేయించిన శనగలు ఉంటాయి కదండి, పుట్నాలు పొట్టుతో ఉన్నవా? పొట్టుతో ఉన్నవి శనగలే, వేయించిన శనగలు. సో పొట్టుతో ఉన్న దాంట్లో కొద్దిగా జీలకర్ర లేదా కొద్దిగా ధనియాలు కొంచెం అలా వేసేసి పొడిలా కొట్టేసి పెట్టేసుకుంటారు. సో దాన్ని ఇలా రోటీస్లా కానీ లేకపోతే సో అక్కడే పంజాబ్లో అంటే బార్లీ కూడా యాడ్ చేస్తారు ఈ సత్తుపిండిలో చల్లదనానికి అంటే బార్లీ మరి చాలా మంది నీళ్ళల్లో వేసుకొని తాగుతూ ఉంటారు కదా, బాటిల్లో వేసేసుకొని. సో విడిగా కూడా ఓన్లీ బార్లీతో కూడా మనం ఇలా సత్తుపిండి కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే. సో మెయిన్గా తెలంగాణలో మెయిన్గా ఏంటంటే బతుకమ్మల టైంలో బతుకమ్మలు అలా నీళ్ళలో వదిలేసిన తర్వాత ప్రసాదం కింద కూడా ఈ సత్తుపిండి పెడుతూ ఉంటారు. ఓకే, కొంచెం స్వీట్నింగ్ పంచదార లేదా బెల్లం అది యాడ్ చేసేసుకొని సో అలా కూడా పెడుతూ ఉంటారు ప్రసాదం కింద. ఓకే, సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఓకే, సో బాగుంది, బోల్డ్ విషయాలు చెప్పారు మాకు. ముందుగా ఏంటంటే పరోటా కాబట్టి గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు కొంచెం నూనె వేసేసి నీళ్ళతో ఇలా పిండిలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఓకే, కాస్త ముందు కలిపేసుకుంటే కాస్త నాంత మనకు బెటర్గా ఉంటుంది. ఓకే, స్టఫింగ్ మనం ఈ బౌల్లో మిక్స్ చేసేసుకుందాం. సత్తుపిండి సో ఇది బయట కొనుక్కోవడానికి దొరుకుతుందా అండి? మనకు రెడీమేడ్గా దొరుకుతుందండి, మార్కెట్లో దొరుకుతుంది. డైరెక్ట్ సత్తుపిండి అంటే మనకు దొరుకుతుంది, తెచ్చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా కలౌంజి, ఉల్లి విత్తనాలు, వాము ఇలా కొంచెం క్రష్ చేస్తే దాని ఫ్లేవరింగ్ కొంచెం చాలా బాగా బయటకు వస్తుందండి. పచ్చి ఉల్లిపాయలు చిన్న చిన్నగా తరుక్కోవాలి, అల్లం చిన్న చిన్నగా తరుక్కోవాలి, అలాగే తరిగిన పచ్చిమిర్చి అవి కూడా సన్నగా తరిగిన వెయ్యాలి. ఎస్. సో కొత్తిమీర, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి కొంచెం కలర్ కోసం. సో ఇది మన స్టఫింగ్. సో కొద్దిమంది ఇలా పొడి పొడిగా వేసుకుంటారు, కొద్దిమంది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి కొంచెం ముద్దలా కూడా చేసుకుంటారు. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనం అలా చేసుకుందాం. సో పొడి పొడిగా కావాలనుకుంటే ఇలాగే పొడి మనం మధ్యలో స్టఫ్ చేసేసుకోవచ్చండి. సో ఇది మనకు స్టఫింగ్ అండి. సో కొంచెం చూసుకొనే కలపాలి, ఎందుకంటే మళ్ళీ ఆ ఉప్పు కారం పడింది కాబట్టి ఉల్లిపాయల్లోంచి కూడా వాటర్ బయటకు వస్తుంది. అవును, మరి ఎక్కువ మెత్త కాకుండా చూసుకోవాలి. సో అన్ని ఈజీగా అవైలబుల్ వస్తువులే, మళ్ళీ ఉడకపెట్టడం ఇలాంటివి కూడా లేవు, ఏం లేదండి, డైరెక్ట్గా కట్ చేసి వేసేయడమే. ఈ పిండి కొనుక్కుంటే చాలు. సో ఇది పక్కన పెట్టేసుకొని అసలు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పిండి అండి. ఓకే, స్టఫింగ్ వీల్గా ఆ గుంటలో వేయాలి ఇప్పుడు. ఎస్. సో ఇలా అంచులు గట్టిగా మూసేసుకోవాలండి. సత్తు అంటే యూజువల్లీ పప్పు కాబట్టి పప్పు స్టఫింగ్తో చేసిందే ఇది కదా. అవునండి, చక్కగా. సో దీంట్లో కూడా ఏంటంటే కొంచెం ఆ వేయించి మనం అంటే పుట్నాల శనగపప్పు కంటే కొంచెం పుట్నాల పప్పు బెటర్గా ఉంటుంది మనం తీసుకునే దాంట్లో. సో అలా ఇక్కడ వేయించిన శనగలు కాబట్టి కొంచెం బెటర్ కదా. ఎస్. సో దీన్ని మనం పరోటా కింద స్టవ్ ఆన్ చేసేనా? ఎస్ అండి. ఓకే. సో కొద్దిగా పొడిపిండి వేసుకొని ఫస్ట్ అలా చేత్తో ఒత్తుకుంటే ఈవెన్గా వస్తుంది కదా. అవునండి, మధ్యలో ఉన్న స్టఫింగ్ అనేది ఈవెన్గా మనకు స్ప్రెడ్ కావాలి. ఒక్కొక్కసారి అంటే మనం కర్ర పెట్టేసి నొక్కితే ఒక సైడ్ నుంచి వచ్చేసి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ పరాటాలన్నీ కూడా మందంగా వస్తాయి కొంచెం. సో ఇది కొంచెం మందంగానే ఉంటుందండి. లోపల మరి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదా, పిండి అన్నీ ఉన్నాయి కదా.
లైట్గా నూనె అప్లై చేస్తూ రెండు వైపులా చక్కగా కాల్ చేసుకుంటే కాల్చుకోవాలి. ఓకే, సత్తు పరోటా రెడీ అండి మనకు. దీంతో కాంబినేషన్ పెరుగే అంతే కదా? పెరిగానండి, లేకపోతే నా ఆవకాయ పికిల్. అది వాళ్ళ చాయిస్. వెస్ట్రన్ మటుకు పెరుగు బాగుంటుంది. సో ఇది నూనెతో కానీ లేకపోతే వెన్నతో కానీ లేకపోతే నేతితో కానీ మన ఇష్టం అది. ఓకే, మీ రుచి పట్టి అన్నమాట. ఏం కావాల్సి అది వేసుకోవచ్చు. సో తినేప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా తెలుస్తుందండి. సో ఆ శనగలది కదా, ఎక్కువగా మనం పరోటా అనుకున్నప్పుడు ఏదైనా వెజిటబుల్ లేదా పన్నీర్ ఇలాంటివి ఎక్కువగా మెయిన్ బేస్గా స్టఫింగ్ వాడుతూ ఉంటాం. అవును. సో ఈ సత్తుపిండి అనేది చాలా నేను ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా. సో అంటే వేరే ప్రాంతంలో అంటే వాళ్ళు చేసుకుంటుంటారు, మన తగ్గట్టుగా మటుకు పరోటా అనగానే పంజాబీ సైడ్లో ఎక్కువ చేసుకుంటారు. మూలి పరోటా, గోబీ పరోటా, ఆలు పరోటా ఇవే ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడప్పుడు ఇది కూడా ట్రై చేసుకోవచ్చు మనం. అవును. ఇటు కూడా కొద్దిగా ఓకే. లోపల పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉంది కాబట్టి అల్లం అంతా కూడా తినేప్పుడు అంటే ఈ వేడి కొంచెం అది కొంచెం మగ్గి మంచి టేస్ట్ వస్తుంది. సో ఆ పప్పు పొడితో పాటు సూపర్గా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడన్నా మనం అంటే ట్రావెల్ చేసేటప్పుడు కూడా మనం క్యారీ చేయడానికి బాగుంటుంది. ఎస్. సో ఎందుకంటే మనకి పరోటాలు అనేది చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అనేది అలాగే ఉంటుంది దానికి, ఆ స్టఫింగ్కి. సో చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే జర్నీ తొందరగా కూడా డైజెస్ట్ కాదు. సో జర్నీలో అలా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో అంటే చాలా మంది బయట తిండి తినడానికి చాలా మంది ఇష్టపడరు కదా. సో ఇంటి నుంచి పార్సల్ చేసుకుని తీసుకెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి పరోటాలు చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి. ఓకే, రెండు వైపులు బాగా అయితే మనం తీసేసుకోవచ్చండి. ఓకే ఓకే తీసేసుకున్నామండి. అంతే, అయిపోయింది. ఎస్. సో సత్తు పరోటా రెడీ. అక్కడ పెట్టేసుకుంటే నేను కార్వింగ్ చేసేస్తాను. తప్పకుండా. స్వాన్ చేస్తున్నాను. సో ముల్లంగితో హంస చేసుకుంటున్నాం. ఓకే. సో కొంచెం లావుగా ఉన్నది బాగుంటుందండి. సో ఇది మనకు తోక ఆటోమేటిక్గా లావు చేసినట్టుగా ఉంటుంది. బాగుంది. సో లావుగా ఉన్న ముల్లంగి తీసుకోవాలి ఫస్ట్. ఎస్. నార్మల్లీ సన్నగా బక్కగా ఉంటాయి కదా అవి. సో కొంచెం ఇప్పుడు మనకి చక్కగా హెల్దీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకు దొరుకుతాయండి ముల్లంగి, అవును, లావుగా దొరుకుతాయి. ఓకే. సో ఇది బాడీ. సో ఇది హెడ్ అండి. ఎంత బాగా సూట్ అవుతుందో అసలు ఈ వెజిటబుల్ ఈ హంసకి. కలర్ కూడా వైట్ కలర్ కూడా ఎంత బాగుంటుందో. ఇక్కడ వచ్చేస్తుందండి. ఇక్కడ ఇలా పెట్టేసుకుంటాం. సో క్యారెట్, సో చిన్న ట్రయాంగిల్ అండి. ఓకే, కరెక్ట్గా సరిపోతుంది. సో స్లైసెస్ తీసుకున్నాను నేను. ఇవి వింగ్స్లా పెట్టేసుకుంటున్నాం మనం. సో రెండు విడివిడిగా. ఇయర్ డ్రాప్లోనే బాగుంటాయి. సో ఇటు నుంచి జిగ్జాగ్ అండి. రెండు కలిపేసి మనం ఒకేసారి చేసుకుంటే రెండు కూడా సేమ్ అలా ఈవెన్గా వచ్చేస్తాయి. టైం కూడా సేవింగ్ అండి. ఓకే, భలే బాగుంది. సో ఈ రెండు పెట్టడానికి ఇక్కడ కొంచెం ఘాటు పెడుతున్నాం. ఓకే, దీని లోపలికి పెట్టేసేస్తాం. సో ముందుగా ఇది ఫిక్స్ చేసేద్దామండి. సో టూత్ పిక్స్తో. గుడ్ షాట్. ఎస్.
కొంచెం ఫ్లాట్గానా కూర్చోడానికి. ఎస్. ముక్కు, ముక్కు కళ్ళు అన్నీ పెట్టిన తర్వాత మనం వింగ్స్ పెట్టాలి కదా, రెక్కలు. ఎస్ అండి. సో ఇక్కడ వింగ్స్. వా, ఓకే. సో సత్తు పరోటా ఇస్తారా? పైన పెట్టేసేద్దామండి. ఓకే. ఓకే, బాగుంది. సత్తు పరోటా విత్ స్వాన్ రెడీ. హంస అలాగే సత్తు పరోటా రెండు రెడీ వచ్చి మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. సత్తు పరోటా తయారీ విధానం. ముందుగా గోధుమ పిండి, ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో సత్తుపిండి, కలోంజి, వాము, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండి కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో సత్తుపిండి మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసి పరోటాల్లాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, సత్తు పరోటా రెడీ. ఓకే, పరాఠా. సో ఎస్, సత్తు పరోటా. ఏదో డిఫరెన్స్ తెలుస్తోంది. సో ఆ పిండి అండి మెయిన్గా సత్తు పిండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు రెగ్యులర్గా ఏంటంటే వెజిటబుల్ ఆ ఫ్లేవర్ లేదో ఒకటి తెలుస్తుంది మనకు. అవునవునవును, సో ఇక్కడ మెయిన్ బేస్ వచ్చేసి మనం సత్తు పిండి యూజ్ చేసాం. కరెక్ట్. దానికి కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేయడానికి ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ అన్ని యాడ్ వేసాం చేసాం కదా. కదా. బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఫ్రూట్స్ సలాడ్ తయారు చేసుకునేటప్పుడు చాలా రకాల ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా. వీటిలో కొన్ని కట్ చేసి పెట్టుకోగానే కాస్త నల్లబడిపోయేటివి ఉంటాయి. కాబట్టి ఫ్రూట్స్ అన్నిటి మీద కూడా కొద్దిగా నిమ్మరసం కనుక పిండేసుకున్నట్లయితే ఏ ఫ్రూట్ కూడా నల్లబడదు, ఫ్రూట్ సలాడ్ కూడా టేస్టీగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ గారు, మీ స్పెషల్ వంట ఏంటి ఇవాళ? ఒక పలావ్ చేస్తున్నాను. సోయా కార్న్ పలావ్ అండి. సోయా నగ్గెట్స్, మీల్ మేకర్తో సోయా కార్న్ కాంబినేషన్లో పులావ్ పలావ్ చేస్తున్నాను. ఎస్ అండి. ఓకే, సోయా కార్న్ పులావ్ మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ సోయా పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కార్న్ సోయా పులావ్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయో. సో లెట్స్ స్టార్ట్. ఎస్. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో మసాలా దినుసులు, కొద్దిగా బిర్యానీ ఆకు, తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ ఏంటంటే మనం స్వీట్ కార్న్ ఒకటి కొంచెం ఉడికించి పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే ఉడకపెట్టి పెట్టాలి. అవునండి. సో మీల్ మేకర్ వచ్చేసి కొంచెం నీళ్ళలో నానబెట్టి పెట్టేసేసుకున్నాం. సో మామూలు నీళ్ళల్లో చాలు కదా, వేడి నీళ్ళు ఏం అక్కర్లేదండి. అక్కర్లేదు. సో కొంచెం అంటే అర్జెంట్గా ఉందనుకున్నప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పెట్టేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్లో అయినా అది నానిపోతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా అండి. సో ఈ రెండు వేయగానే కొంచెం మనకు ఆ స్మెల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ పుదీనా ఉందే అసలు బిర్యానీలో కానీ పలావ్లో కానీ. పుదీనా ఎంత ఘాటుగా ఉంటుందంటే దానికి చాలా అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఏదైనా డిష్ చేసేప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలి. అది ఏమాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేసినా దాందే ఎక్కువ డామినేట్ గా ఉంటుంది. అవును. సో ఇది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నామండి.
ఓకే, సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి స్వీట్ కార్న్ ఇక్కడ వేగనక్కర్లేదు. కొంచెం ఆ మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొంచెం ఆ టేస్ట్ దానికి పట్టేస్తే సరిపోతుంది. కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది కదా ఇది. ఎస్. ఓకే, ఇక్కడ మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న మీల్ మేకర్. అలాగే వేసేసుకోవడమేనా? ఎస్ అండి. సో కాల్స్తే చిన్న చిన్న గ్రాన్యూల్స్ లో వస్తాయి, అవి కూడా వేసుకోవచ్చు కదా. సైజ్ అనేది మన ఇష్టం అండి. బఠానీ సైజ్ లో వస్తాయి, ఇవి వస్తాయి. మనకి ఏది మనకు నచ్చుతుంది అనుకుంటే అది తెచ్చేసుకొని మనం అది వేసుకోవడం అంతే. కూల్. దీంట్లోనే కొద్దిగా పెరుగు యాడ్ చేసేస్తున్నాను. పెరుగా? ఎస్, బాగుంటుందండి. సో కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. సో మసాలా దినుసులు యాడ్ చేసాం. కొద్దిగా పొడి కూడా బాగుంటుంది. సో అంటే రైస్కి మొత్తం అలా పైనుంచి కొంచెం అలా గింజ పట్టేసుకుంటే బాగుంటుంది. కొంచెం లైట్గా కలర్ కావాలనుకుంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. లైట్ ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. కొద్దిమంది అలా కూడా చేసుకుంటుంటారు, మన చాయిస్ అన్నమాట. అంటే రెగ్యులర్గా ఒకే రకంగా తెల్లగా చేస్తుంటే కూడా ఇష్టపడరు కదా. అప్పుడు కొంచెం కలర్ కావాలంటే పసుపు, లేదు ఇంకొంచెం గ్రీన్ కలర్ అనుకున్నప్పుడు పుదీనా ఇలా వేసే బదులు కొంచెం పేస్ట్లా వేసేసుకోవాలి. అది కొంచెం లైట్ గ్రీనిష్ కలర్ వస్తుంది. అవునవును, ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అంతే. ఓకే, సో పెరుగు వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఈ మీల్ మేకర్ కూడా కొంచెం ఆ జ్యూసెస్ లోపల వరకు వెళ్తాయండి. మెత్తగా ఉంటుంది కదా. ఎస్, అది అన్ని పీల్ చేసుకుంటుంది. మన దీంట్లో అంటే నానబెట్టిన తర్వాత కొంచెం పిండేసేయాలి, నీళ్ళు ఎక్స్ట్రా ఉన్న నీళ్ళు పిండేయాలి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అనేది లాక్కుంటుంది. మనం ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి బియ్యం. అంతే. సో ఇది బాగా కలిపేసి కొంచెం మగ్గితే మనకు సరిపోతుందండి. అంటే ఈ రైస్ కూడా ఆ వేడికి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేసేయాలి. మీరు వంట చేయడం ఒకటి ఎత్తు, నీట్గా చేయడం మరో ఎత్తు తెలుసా. అంటే చాలా ఓపిక్గా చేస్తేనే ఇలా నీట్గా చేసుకోవచ్చు కదా. మనం నీట్గా ఉంటేనే బాగుంటుంది. చేసేటప్పుడు మనకు ఆ పరిసరాలు కూడా కొంచెం నీట్గా ఉంటేనే చేయడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. అవును, గజిబిజిగా ఉంటే మైండ్ కూడా కొద్దిగా గజిబిజిగానే ఉంటుంది. సింపుల్ అంతే. అది మనం పని చేసే ప్రదేశం ఎంత నీట్గా ఉంటే మనం అంత నీట్గా పని చేయగలుగుతాం. అంటే పనికి ఒక ఎత్తు, ఇంకొకటి ఆరోగ్యం కూడా. నీట్గా ఉంటే ఆబ్వియస్లీ ఫుడ్ కదండి కదా. సో ఇంకా చాలా జాగ్రత్తగా నీట్గా అన్ని బాగా పెట్టేసుకుంటే శుభ్రతగా ఉంటుంది కాబట్టి మనం వంట చేసేటప్పుడు. సో ఇది కొంచెం మగ్గాలి మనకు. ఓకే, ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పకోడీ కోసం శనగపిండి కలుపుకునేటప్పుడు అందులో నీళ్లకు బదులుగా కొద్దిగా పెరిగేసి కలుపుకొని దీంతో పకోడీ చేసుకున్నట్లయితే పకోడీ టేస్టీగా వస్తుంది. చిట్కా చూసాం కదా. ఓకే, ఇక్కడ అలాగే చక్కగా అయిపోయింది, అంతే కదా. రెడీ అండి, తీసేసుకోవచ్చు. వావ్, సో చూడడానికి కూడా బాగుండేది. ఆ బాల్స్ లాగా అవి కూడా బాగున్నాయి. ఎస్. సో డిష్ ప్రిపేర్ చేశాక అలా పెట్టగానే చూసే వాళ్ళకి ఎప్పుడెప్పుడు తిందాం అన్నట్టుగా ఉండాలి. సో ప్రెజెంటేషన్ అనేది నా నోరు ఊరిపోతుంది ఆల్రెడీ. సో కొద్దిగా పుదీనా. ఓకే, సో కార్న్ సోయా పలావ్ రెడీ అండి. చాలా చాలా సింపుల్ అండి, మనం ఈజీగా చేసుకోవచ్చు. చేద్దాం, ఓకేనా. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కార్న్ సోయా పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకబెట్టి ఉంచుకోవాలి. మీల్ మేకర్ని నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి వేయించాలి. దీనిలో ఉడికించుకున్న స్వీట్ కార్న్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, పెరుగు, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కార్న్ సోయా పులావ్ రెడీ. కార్న్ సోయా పులావ్ టేస్టింగ్ టైం. ఎస్. టేస్టీ
పుల్లగా ఉంది కొంచెం. ఎస్, అంటే మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాం, నేను చెప్పాను కదా కొంచెం పుల్లటి పెరుగు. సో ఆ మీల్ మేకర్ కూడా బాగా పట్టేసింది, లోపల అంత జ్యూసీగా తయారైంది అది. అదే సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి ఏమైనా పులావులు అనుకున్నప్పుడు ఇది చేసేసుకోవచ్చు హ్యాపీగా. బెస్ట్ అసలు. సో స్వీట్ కార్న్ అనేది మనకి ఇప్పుడు ఆల్ ద టైం దొరుకుతూనే ఉంది. ఎప్పుడు మన ఫ్రిడ్జ్ లో ఉండేది అది. ఎస్, మీల్ మేకర్ కూడా చాలా మంది ఇప్పుడు వాడుతూనే ఉన్నారు. అవును, అన్ని ఇంట్లో దొరికే వస్తువులతో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ టు మేక్. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నాన్ స్టిక్ పెనం మీద అయితే దోశ ఎంత పలుచగా వేసినా కూడా విరిగిపోకుండా వస్తుంది. ఒకవేళ సమయానికి నాన్ స్టిక్ పెనం అందుబాటులో లేదనుకోండి, మామూలు పెనం మీద కూడా కొద్దిగా వేడి చేసి ఉప్పు చల్లేసి ఆ తర్వాత దోశ వేసుకున్నట్లయితే విరిగిపోకుండా బాగా వస్తుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకున్నామా? మనం చూసిన స్వీట్ రెసిపీ ఒక లక్నవీ స్వీట్ రెసిపీ మలాయి మక్కన్. ఇది ఒక పాపులర్ స్ట్రీట్ ఫుడ్ గా కూడా మనకి అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మలాయి, మిల్క్, క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి షుగర్ యాడ్ చేశారు. ఇది ఒక ఫ్లఫీ స్వీట్ రెసిపీ లాగా యూజువల్గా స్మాల్ కప్లో సర్వ్ చేస్తూ ఉంటారు. ఇంగ్రీడియంట్ వైజ్ అన్నీ కూడా ఒక మిల్క్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం వస్తుంది. అలాగే క్రీమ్, మక్కన్ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు కాబట్టి మిల్క్ ఫ్యాట్స్ ఉంటాయి ఇందులో. మిల్క్ ఫ్యాట్స్లో ఏముంటుంది, వాట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది అంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అంటే ఏవైతే మన ఆర్టరీస్ని క్లాగ్ చేస్తాయో అలాంటి ఫ్యాట్స్ ఉంటాయి. సో ఎంత తక్కువ క్వాంటిటీ అవి మన డైలీ డయట్లో వాడాలో మనం చూసుకుంటూ ఉండాలి. అందుకనే మనం ఇప్పుడు హోల్ మిల్క్ బదులు స్కిమ్ మిల్క్ కూడా అందరము వాడడం అలవాటైంది. షుగర్లోంచి మనకి క్యాలరీస్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మన షుగర్ క్యాలరీస్ ఎంత వస్తాయో మన అందరికీ నోటెడ్ ఉంటే మనం అది జాగ్రత్తగా వాడతాం అనమాట. సో 10 grams నుంచి 40 calories వస్తాయి. అంటే మనం కనుక ఒక 20 grams కానీ ఒక 4 spoons కనుక వాడితే అందులోంచి 80 calories వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చూసి వాడుకోవాలి. సో ఓవరాల్గా ఇది ఒక డెజర్ట్, ఒక స్వీట్ రెసిపీ, హై ఫ్యాట్, హై షుగర్ ఉంది కాబట్టి ఒకేజనల్గా వాడాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ ఉల్లి గారెలు. ఇందులో మినప్పప్పుతో పాటు ఉల్లి కాడలు వాడారు. సో ఉల్లి కాడల్లో మనకి రెగ్యులర్ ఆనియన్స్కి డిఫరెన్స్ ఏముంటుంది అని చూస్తే సల్ఫర్ కంటెంట్లో డిఫరెన్స్ ఉంటుంది. అందులో మనం కాడలు వాడతాము, ఆ గ్రీన్ లీఫ్ అనేది మనకి వస్తుంది కాబట్టి ఫైబర్తో పాటు మనకి సమ్ అమౌంట్ ఆఫ్ బీటా క్యారటీన్, అంటే అది విటమిన్ ఏలో కన్వర్ట్ అయ్యే ప్రీకర్సర్ అనమాట. సో కొంచెం ఆ అడిషనల్ బెనిఫిట్ అనేది టెండర్ ఉల్లి కాడలు వాడినప్పుడు మనకి దొరుకుతుంది. అలాగే ఇందులో మినప్పప్పు ఉంది, మినప్పప్పులోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది. మనం గారెల్లో కానీ ఇడ్లీలో కానీ వేరే రెసిపీస్లో ఎందులో అయితే మినప్పప్పు వాడతామో ఈ మధ్య మనం కంప్లీట్గా పొట్టు లేకుండా వాడుతున్నాము. కానీ కొద్దిపాటి పొట్టు ఉండేటట్టు కనుక మనం మన డైట్లో ట్రై చేస్తే సమ్ ఫైబర్ యాడ్ చేసినట్టు అవుతుంది. దీన్ని గారెలాగా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి గారె నుంచి మనకి ఒక 150 calories దాకా వస్తుంది. సో మనం జస్ట్ ఒక 3 గారెలు తీసుకుంటేనే మనకి ఒక 400 calories దాకా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అవగాహనతో మనము ఒకేషనల్గా తీసుకోవాలి, లేకపోతే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మనం చూసిన రెసిపీ సత్తు పరాఠా. మనం యూజువల్గా పరాఠాస్ ఓన్లీ గోధుమ పిండి వేసి చేస్తూ ఉంటాము. ఈ రెసిపీలో కొంచెం సత్తు పిండి యాడ్ చేశారు. సో సత్తు ఒక నార్త్లో ఒక వెరీ హెల్దీ పౌడర్ అనమాట, ఆర్ హెల్త్ డ్రింక్ కోసం తయారు చేసే ఒక పిండి. ఇందులో పుట్నాల పప్పు, గోధుమ పిండి, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం మన చపాతీలో కానీ పరాఠాలో కానీ యాడ్ చేసినప్పుడు ఆ బెనిఫిట్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం రెగ్యులర్గా కనుక మన డయట్లో పరాఠాలు కనుక ఇంక్లూడ్ చేస్తూ ఉంటే ఉట్టి గోధుమ పిండి వాడకుండా దానిలో అడిషనల్గా మనం ఏం యాడ్ చేయగలుగుతామో చూస్తూ ఉండాలి. సత్తు పిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేస్తే మిసి రోటీలాగా కూడా తయారవుతుంది. అవి సాఫ్ట్గాను అవుతాయి, కొంచెం హెల్దీగా అడిషనల్ హెల్త్ వాల్యూ అనేది యాడ్ చేసినట్టు ఉంటుంది. ఎస్పెషల్లీ మనము యంగ్ చిల్డ్రన్కి పప్పు తినట్లేదు, గుడ్డు తినట్లేదు, వెయిట్ పెరగట్లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రోటీన్ వాల్యూ అనేది మన రోటీది ఇంక్రీజ్ చేయడానికి చాలా గుడ్ ఎగ్జాంపుల్. కాబట్టి మన రెగ్యులర్ డయట్లో ఇవన్నీ మోడిఫికేషన్
వేరియేషన్స్ తీసుకురావడానికి ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ కార్న్ సోయా పులావ్. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే వెజిటబుల్ బేస్డ్ కార్న్ ఉంది అండ్ సోయా గ్రాన్యూల్స్ యూజ్ చేశారు. సో రెండు కూడా గుడ్ ఇంగ్రీడియంట్స్. మనం ఎంత క్వాంటిటీలో యాడ్ చేస్తామో దాన్ని బట్టి మన బెనిఫిట్ ఉంటుంది. చాలా వరకు మనము బయట నుంచి తీసుకొచ్చినా లేకపోతే క్విక్గా తయారు చేస్తున్నామంటే ఓన్లీ చాలా తక్కువ క్వాంటిటీ కార్న్ యూస్ చేస్తాం. అలా కాకుండా మనం కాన్షియస్గా కార్న్ ఎక్కువ యాడ్ చేసి సోయా గ్రాన్యూల్స్ కనుక ఎక్కువ యాడ్ చేస్తే మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఈ రెసిపీలో దొరుకుతుంది. మనము రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయిపోయి మళ్ళీ ఆకలేసే అవకాశం ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ మంచి ఇంగ్రీడియంట్స్ కాబట్టి అవే ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తే ప్రోటీన్ డెన్సిటీ వస్తుంది, ఫైబర్ వస్తుంది, ప్లస్ సమ్ కార్బ్స్ రైస్ నుంచి వస్తాయి. సో మనం ప్లెయిన్ రైస్ తీసుకోకుండా మనము ఇలా కనుక వేరియేట్ చేసి తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో మనకి ఎక్కువ ప్రోటీన్ వస్తుంది కాబట్టి ఒక గుడ్ వేరియేషన్ అండ్ మోడిఫికేషన్ అవుతుంది. తప్పకుండా రెగ్యులర్గా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్ చేసేటప్పుడు ఇట్లా ట్రై చేయడం ఒక గుడ్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం స్వీట్స్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటూ ఉంటాం. దానివల్ల స్వీట్కి అదనపు ఫ్లేవరు, టేస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. అందుకని మామూలుగా మనం పంచదారలోనే కొద్దిగా యాలకుల పొడి కలిపి పెట్టుకున్నట్లయితే స్వీట్లు కానీ టీ కానీ చేసుకున్నప్పుడు వాటికి అదనపు ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, మీరు చేసిన స్వీట్ అలాగే రొట్టి రెండు బాగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.